హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది 3 గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. నిమజ్జనానికి సహకరించిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితితో పాటు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ట్రాఫిక్ దృష్ట్యా ఈ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకై అన్ని జంక్షన్లను ఫ్లైఓవర్లను తెరిచామని తెలిపారు. గత 10 రోజుల నుంచి హుస్సేన్ సాగర్లో 1,00,000కు పైగా గణనాథులను నిమజ్జనం చేసినట్లు పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 20,000 దాకా నిమజ్జనం చేసినట్లు తెలిపారు. ఇక నిమజ్జన ప్రక్రియ బందోబస్తుకు 25,000 మంది విధుల్లో ఉన్నారని తెలిపారు. గణేష్ పండుగ నిమజ్జన కార్యక్రమం ఇప్పుడు కూడా పూర్తి కాలేదు, ఇంకా కొద్దిగా మిగిలి ఉంది. కానీ పోలీస్ బందోబస్తు పరంగా ఎప్పుడైతే మేము ట్రాఫిక్ రిలీజ్ చేస్తామో అప్పుడు బందోబస్తు ప్రజల కోసం పూర్తయిందని మేము భావిస్తాము. ఆ విధంగా చూస్తే ఈరోజు 10:30కు అన్ని జంక్షన్స్ కూడా మేము ఫ్రీ చేయగలిగాము. గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 3 గంటల పొదుపు మేము చేయగలిగాము. 3 గంటల లాభమైంది. మీకు గుర్తుంటుంది, గత సంవత్సరం దాదాపు 1:30 ప్రాంతంలో మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపు 10:30 ప్రాంతంలో ఉదయం అన్ని జంక్షన్స్ని కూడా మేము ట్రాఫిక్ కోసము ఓపెన్ చేసి ఇప్పుడు ఏవైతే దాదాపు 1000 విగ్రహాల నిమజ్జనము ఇంకా మిగిలి ఉందో అది మేము నెక్లెస్ రోడ్లో ఒక ప్రణాళిక ప్రకారం 4 రోజుల్లో అవన్నీ అక్కడ పార్కింగ్ చేసి, అదే కాకుండా అదనంగా ఈ ఫార్ములా ఈ ట్రాక్ రోడ్ రేస్ అయితే ట్రాక్ తయారు చేశారో అక్కడ ఐమాక్స్ ముందు ఉన్న పార్కింగ్ స్థలంలో కూడా